రైట్ ఇక 686 లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కు 10 ఏళ్లు అవకాశం ఇచ్చారని, ఆ 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏపీతో గొడవ ఉండేది కాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టామని అన్నారు. తాము పాలమూరు పచ్చబడేలా పనులు చేస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక కేసీఆర్ కు పాలమూరు ప్రజలే రాజకీయ భిక్ష పెట్టారని, అయినా ఏమాత్రం విశ్వాసం లేకుండా 10 ఏళ్లు పాలమూరును ఎండబెట్టారని సీరియస్ అయ్యారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెసే, పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని కీలక ప్రకటన చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భాగమైనటువంటి నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఇలా భారీ బహిరంగ సభ ఏర్పాటు జరిగింది. ఆ సభలో మాజీ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది. రాజకీయ నేపథ్యంలోనే గత 14-15 ఏళ్ళు ఉద్యమంలో భాగంగా వెన్నంటే ఉన్నది కేసీఆర్కు. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పనిచేసిన 10 ఏళ్ళు కూడా ఇలా మహబూబ్నగర్ ప్రజలు కేసీఆర్ వెంటనే ఉండి ఇలా అధికారం గోవించారు. ముఖ్యమంత్రికి పదవి చేపట్టినాక కీలకమైన బాధ్యతలు అప్పచెప్పే దాంట్లో మహబూబ్నగర్ జిల్లా కీలకమైన ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఉంటే ఇలా మహబూబ్నగర్ జిల్లాకి ఇలాంటి నీటి ఎద్దడి వచ్చే పరిస్థితి కాదు, ఇలా నీటి సమస్య వచ్చి ఉండేది కాదు. ఆ నేపథ్యంలోనే ఇలా సీఎం కనీసం మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలపైన కూడా మహబూబ్నగర్ జిల్లా పైన కూడా కనీసం విశ్వాసం లేదు. అలాంటి కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది మహబూబ్నగర్ జిల్లా నుంచే. రాజకీయ ఎంతో తోడుగున్నది ఆయనకు. అలాంటి జిల్లాని మొత్తానికి ఇలా మర్చిపోయి ఇలా ప్రభుత్వం పైన ఇలా విమర్శలు చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మహబూబ్నగర్ జిల్లాను ఆదుకున్నాం, ప్రాజెక్టు తీసుకొచ్చాం, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన పరిస్థితి అని చెప్పేసి ఇలా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు మేమే ప్రారంభించాం. ఈరోజు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ మేమే ప్రారంభిస్తున్నాం, మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇలాంటి పనులు చేస్తున్నటువంటి సీఎం చేస్తుంటే కూడా కేసీఆర్ అలాంటి దాన్ని విశ్వాసించకుండా కనీసం పార్టీ పైన కానీ తెలంగాణ ప్రజలపైన విశ్వాసం లేకుండా, మహబూబ్నగర్ జిల్లాలపైన విశ్వాసం లేకుండా ఎట్లా నోటికొస్తే అట్లా మాట్లాడుతున్నారు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజకీయ భిక్ష ఏదైతే ఉందో మహబూబ్నగర్ జిల్లా గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలోనే మహబూబ్నగర్ నుంచే ఎంపీగా పోటీ చేశాడు. ఆ తర్వాత పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలకమైన మంత్రి పదవి తీసుకుని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమై ఫైట్ చేశాడు. అనేక సందర్భాల్లో పార్టీని ఢిల్లీ స్థాయిలో కూడా ఇలా తెలంగాణ వాయిస్ వినిపించేదానికి అది మహబూబ్నగర్ నుంచి అవకాశం దొరికిందని చెప్పేసి ఇలా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. అలాంటి కేసీఆర్ ఎలాంటి అభిమానం లేకుండా మానవత విలువలను మర్చిపోయి ఇలా మహబూబ్నగర్ జిల్లాపై కానీ అలాంటి ప్రాజెక్టులు ఎక్కడ కూడా పెండింగ్ ప్రాజెక్టు లేకుండా కంప్లీట్ చేసి కనుక ఉంటే ఇలా మహబూబ్నగర్ ఇలా ఉండేది కాదు, తప్పకుండా అభివృద్ధి చెందుతుండేదని చెప్పేసి ఇలా కేసీఆర్ పైన విమర్శలు చేయడం జరిగింది. కనీసం విశ్వాసం లేకుండా మాట్లాడుతున్న కేసీఆర్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి కూడా మేము ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాతనే ఇలా అన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఇలా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నారాయణపేటలో కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు ఏదైతుందో వెంటనే పూర్తి చేస్తాం. మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే నాది మహబూబ్నగర్ జిల్లానే కాబట్టి నేను తప్పకుండా నా జిల్లా ప్రజలకు నేను అండగా ఉంటాను. మంచినీటి ఎద్దడి రాకుండా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ముందుంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా దానిలో భాగంగా ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇలా మహిళలకు ఏదైతుందో మహిళా శక్తి నిరూపించే విధంగా మహిళలకు ఒక పెట్రోల్ బంకును కూడా ప్రారంభించడం జరిగింది. చూసుకుంటే మహిళా శక్తి పావుల 0 వడ్డీతోటి మహిళలకు రుణాలు ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా 6 గ్యారంటీల పథకంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్నట్టు అన్ని సంక్షేమ పథకాల్లో మహబూబ్నగర్ జిల్లా ముందు వస్తున్నట్టు తప్పకుండా వీరికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం, తప్పకుండా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ధీమా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంకి వచ్చినట్టు ఇంకా 4 ఏళ్ల పాటు మాకు అధికారం ఉంది. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం హామీ ఇచ్చిందో అన్ని హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందడుగు చేస్తున్న పరిస్థితి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మాటలు చేస్తున్న ప్రభుత్వం ఎందుకంటే మంచి పనులు చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి పోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు, దుమ్మెత్తి పోస్తారు. ఇలా మంచి పద్ధతి కాదు. తప్పకుండా మేము చేసిన దాన్ని అప్రిషియేట్ చేయకుండా కనీసం బుద్ధి తెచ్చుకోనైనా మాపై విమర్శలు చేయడం మానేయడం చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శించిన పరిస్థితి ఉంది. సంజన. రైట్ భాస్కర్, థాంక్యూ ఫర్ ది అప్డేట్.